కన్నప్ప ఇప్పుడే ఈ సినిమా అయితే చూశాను. ముందుగాంచి జనాలకి ఈ సినిమా మీద హోప్ అనేది పెద్దగా లేదు. ఎప్పుడైతే ట్రైలర్లో ప్రభాస్ వచ్చాడో అప్పుడుగాంచే జనాలకి హోప్ వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ సెకండ్ హాఫ్ నుంచే చూస్తారు అని మీమ్స్ అవ్వచ్చు, ట్రోలింగ్ ఇవి జరిగినాయి. వాళ్ళు చెప్పినట్టే సెకండ్ హాఫ్ తప్ప సినిమా ఏమీ లేదు. నాకైతే ప్రభాస్ పోషను ఇంకా క్లైమాక్స్ ఇది తప్ప ఇంకేమీ పెద్దగా నచ్చలేదు. చిరాకైతే వచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఆ గెటప్స్ అవ్వచ్చు, వాళ్ళ క్యారెక్టర్లు అవ్వచ్చు, నాకైతే చిరాకు వచ్చింది. ఏంట్రా బాబు అన్నట్టయితే ఉంది. యాక్షన్ సీన్స్ కూడా అంతే బోరింగ్గాను సప్పగాను ఉన్నాయి. ఎప్పుడైతే విష్ణు కన్నప్పగా మాడతాడో అప్పుడు కాంచి సినిమా బాగుంటుంది. విష్ణు పర్ఫార్మెన్స్, విష్ణు యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంక ఈ సినిమాలో హీరోయిన్ ఉంటుంది తమిళామ. ఆమె గురించి ఎందుకుందో అర్థం అవ్వలేదు. ఏదో విష్ణు రొమాన్స్ చేస్తాకే పెట్టుకున్నా తప్ప ఆమె క్యారెక్టర్ పెద్ద ఏమీ అనిపించలేదు. ఇంకా అక్షయ్ కుమార్ గురించి మాట్లాడాలంటే అక్షయ్ కుమార్ కాకుండా వేరే వాళ్ళు చేసుంటే బాగుండేదేమో. శివుడు క్యారెక్టర్ కాజల్ పార్వతీదేవిగా చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మోహన్ బాబు అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్లో జీవించాడు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్ ఇలాగా స్టార్స్ అందరూ వాళ్ళ బెస్ట్ అయితే వాళ్ళు ఇచ్చారు. బీజిఎం సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 3/5. ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాను మాత్రం డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చూసేయండి. సినిమా సెకండ్ హాఫ్ గురించి బాగుంటుంది.